డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఫిర్యాదులు గాని సమస్యల మీద గాని వస్తే తక్షణం పరిష్కారం జరిగే విధంగా మీడియాతో డీఎస్పీ అనే కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఎవరైనా వచ్చిన వెంటనే సంబంధిత అధికారి దగ్గరికి పంపించి తక్షణం సమస్య పరిష్కరించే దిశగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అసభ్యకర పదాలతో మరియు వేరే వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఏర్పాటు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంచెం ఇబ్బంది కలిగించేలా ఏమైనా వ్యాఖ్యలు రాసినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ పంచాయతీ అధికారులతో, కన్సర్న్ మున్సిపల్ అధికారులతో పాటు ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. కావున దానికంటే ముందే కూడా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు కానీ రోడ్డుకు అడ్డంగా లేదంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బందికరంగా ఉండేలాగా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా అందరికీ హెచ్చరించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా మూడో విషయం, రేపటి నుంచి కూడా గౌరవనీయ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్లో నెలకి ఒక కార్యక్రమం మీద అవగాహన చేపట్టడం జరుగుతుంది. అలానే పోయిన నెల మనము శక్తి మీద, ఉమెన్ సేఫ్టీ మీద, పోక్సో యాక్ట్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా వారానికి ఒక ప్రోగ్రాం, సపోజ్ రేపు చూసినట్లయితే, రేపు 2వ వారం అవుతుంది, రేపు చూసినట్లయితే ప్రతి గ్రామానికి వెళ్ళి ఎస్డిపిఓగా నేను, సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది కూడా కొన్ని డిజిగ్నేటెడ్ గ్రామాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, రేపు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ లోకల్ ప్రజలతో మాట్లాడి, విలేజర్స్తో వాళ్ళకి సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించి, నార్మల్ కాల్స్ ఏంటి, జెన్యూన్ కాల్స్ ఏంటి, జెన్యూన్ మెసేజ్లు ఏంటి, అలానే సైబర్ కాల్స్ ఏంటి, ఫ్రాడ్ కాల్స్ ఏంటి, ఫ్రాడ్ మెసేజ్లు ఏంటి, ఎలా వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అని అవగాహన కలిగించి సైబర్ సేఫ్ మెథడ్స్ కొన్ని ప్రాక్టీసెస్ కొన్ని వాళ్ళకి సూచించడం జరుగుతుంది. ఇలా ఈ వారమంతా కూడా గ్రామ బాట పట్టడం జరుగుతుంది. వచ్చే వారానికి వచ్చేసరికి ప్రతి స్కూల్, కాలేజ్లో కూడా ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సైబర్ సేఫ్టీ మీద, సైబర్ సెక్యూరిటీ మీద. రోజుకొక పోలీస్ స్టేషన్ పరిధిలో, కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ప్రెజెంటేషన్ ఎస్డిపిఓగా నేను, ఎస్ఐ గారు, సిఐ గారు, సిబ్బంది కూడా వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆఖరి వారానికి వచ్చేసరికి